ఓల్డ్ లేటెస్ట్లో ఉంది తెలుగులో బ్లాక్గా. ప్రభువు ప్రభువు కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇది ఎవరు కేంద్రీకృతమైంట వచ్చినారు అంటే ఎవరు సెంటర్గా చేస్తూ ఉంటున్నారు కదా. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే చూడండి, చివరి భాగంలో మనం గమనించినట్లయితే 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. దాంట్లో చివరి భాగం వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పొచ్చు. కాబట్టి చూడండి ఇక్కడ గమనించినట్లయితే ఏమంటున్నారు వాళ్ళు, నీవే మహిమ ఘనత ప్రభావములు. కాబట్టి ఎవరికి ఘనత మహిమలు లేకపోతే ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క కీర్తి లేకపోతే ఈ యొక్క స్తుతి అవన్నీ కూడా అందవలసినటువంటి వ్యక్తి ఎవరు? ఆయనే, ఆయన మాత్రమే, ఇంకెవ్వరు కూడా కాదు కదా. ఈ ఆరాధన అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు? మనం పరలోకములోనే ఆరంభమవుతా వచ్చింది. అంటే ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట కదా. కాబట్టి ఇది చాలా పాతది, అంటే చాలా ఓల్డ్. ఇది ఆరాధన ఎప్పటి నుంచో ఆరంభమవుతా వచ్చింది. తర్వాత సృష్టింపబడిన తర్వాత కూడా కొంతమంది ఆరాధిస్తూ వచ్చినారు. మొట్టమొదటిగా ఎవరు ఆరాధించినారు? ఏబేలు ఆరాధిస్తూ వచ్చినాడా లేదా? ఏం చేసినాడు? శ్రేష్టమైనటువంటి తీసుకొని వచ్చి ఎక్కడుంది అది? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో చాలా చక్కగా రాయబడతా వచ్చింది. విశ్వాసముతో 4వ వచనం, క్షమించండి. చాలు చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి ఏం చేసినాడంట దేవునికి. కాబట్టి హేబేలు అప్పట్లోనే శ్రేష్టమైనటువంటిది అర్పిస్తూ వచ్చినాడు. ఎవరికి అర్పించినాడు? దేవునికి అర్పించినాడు. కాబట్టి హేబేలు అప్పుడే గుర్తెరుగుతా వచ్చినాడు. ఏమని గుర్తెరుగుతా వచ్చినాడంటే, ఈ యొక్క సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావములు, ఈ ఆరాధన ఈ స్తుతికి అర్హుడైనటువంటి వాడు ఒకడే ఒకడు, ఆయన ఎవరు? కాబట్టి ఆ ప్రభువు మాత్రమే అని గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ సృష్టికర్త మాత్రమే అని గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చి ఆయన శ్రేష్టమైనటువంటి బలిని అర్పించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ తర్వాత మనం చూడవచ్చు భక్తులైనటువంటి వారు నోవహు, అబ్రహాము, యాకోబు. కాబట్టి ఈ విధంగా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధించినటువంటి వారిగా, ఇశ్రాయేల్ జనాంగము వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి విడిపింపబడిన తర్వాత, ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా. ఏం చేసినారంట? క్రొత్త పాట. కాబట్టి వాళ్ళు క్రొత్త పాట పాడినారంట. కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అంతేకాదు దేవుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలకి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వచ్చినాడు. ఏమని ఇస్తూ వచ్చినాడు చూడండి, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 6-10 వచనాల వరకు ఆయన చాలా ఖచ్చితంగా ఉంటా వచ్చినాడు ఈ విషయాన్ని బట్టి. నేనే చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. చాలు చూడండి, చాలా క్లియర్ కట్ గా చెప్తా వచ్చినాడు. పైనున్న నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంతేకాదు పైనున్న ఆకాశం అందే గాని, క్రిందున్న భూమి అందే గాని, భూమి క్రిందనున్న నీళ్ల ఎందే గాని ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. చాలా స్ట్రిక్ట్ గా చెప్పేసినాడు వాళ్ళకి. మీరు ఇంకెవ్వరిని కూడా ఆరాధించకూడదు. ఆరాధించవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు? నేనే.
కాటి దేవుడైనటువంటి నన్నే మీరు ఆరాధించాలి. మిమ్మల్ని ఎక్కడి నుంచి విడిపిస్తా వచ్చిన? ఆ ఐగుప్తు యొక్క దాసుల యొక్క బందీ గృహంలోంచి, ఆ బంధకాల్లోంచి మిమ్మల్ని విడిపించినటువంటి వాడిని నేనే. కాబట్టి మీరు నన్ను తప్పక ఇంకెవ్వరిని కూడా మీరు ఆరాధించకూడదు, పూజింపకూడదు అని చాలా ఖచ్చితంగా చెప్తా వచ్చినారు. చాలా ఖచ్చితంగా చెప్తా వచ్చినాడు దేవుడు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేల్ ఏం చేస్తూ వచ్చినారు? తప్పిపోతా వచ్చినారు. తప్పిపోయి ఏం చేస్తూ వచ్చినారు? అనేకమైనటువంటి వాటిని వాళ్ళు విగ్రహాలను చేసుకుంటా వచ్చినారు, అన్య దేవతల్ని పూజిస్తూ వచ్చినారు కదా. ఇక నిజమైనటువంటి ఆరాధనకి అర్హుడైనటువంటి ఆ దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు వ్యర్థమైనటువంటి వాటిని కూడా పూజిస్తూ వచ్చినారు, మనుషుల్ని పూజిస్తూ వచ్చినారు. అది మానవుని యొక్క స్వభావమై ఉందన్నమాట. మానవుడు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, మానవులమైనటువంటి మనమందరం కూడా సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి మర్చిపోయి మనం ఏం చేస్తూ వచ్చినామంటే సృష్టాన్ని పూజిస్తూ వచ్చినాం, వ్యర్థమైనటువంటి వాటిని పూజిస్తూ వచ్చినాం, ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటిని పూజిస్తూ వచ్చినాం కదా. కదా కొంతమంది అయితే మనుషుల్ని పూజిస్తూ వచ్చినారు. కాబట్టి ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ లోకములో ఉన్నటువంటి మానవులు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి పురుషుడైనా స్త్రీ అయినా ఎవ్వరు కూడా ఆరాధనకి అర్హులు కాదు కదా. ఇక్కడ చాలా చక్కగా చెప్పబడతా వచ్చింది, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, కాబట్టి నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఆ యొక్క ఘనత మహిమలు పొందడానికి లేకపోతే ఆరాధన పొందడానికి యోగ్యమైనటువంటి వారు కాదు. కేవలం దేవుడు మాత్రమే దానికి అర్హుడైనటువంటి వాడు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దాన్ని చెప్తా వచ్చినాడు. ఎక్కడ చెప్తా వచ్చినాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. మత్తయి సువార్త యేసువానితో పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే ఏం చేయాలంట? కాబట్టి ఎవరిని మ్రొక్కాలంట? ప్రభువైన దేవునిని మాత్రమే మ్రొక్కాలి. కాబట్టి ఇంకెవరిని కూడా పూజింపకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా ఖచ్చితంగా చెప్తా వచ్చినాడు ఈ విషయాన్ని. కాబట్టి ప్రభువైన దేవుణ్ణి మాత్రమే మొక్కాలి అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తా వచ్చినాడు. అందుకే మొట్టమొదటిగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ఆరాధనకి అర్హుడైనటువంటి వారు ఎవరు? దేవుడే, ప్రభువే. ప్రభు అయినటువంటి దేవుడే, ఆయన్ని మాత్రమే మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఇంకెవ్వరిని కూడా ఆరాధించేటువంటి వారంగా ఉండకూడదు కదా. మనం కూడా ఒకప్పుడు అటువంటి సత్యాన్ని మర్చిపోయి మనము ఇష్టానుసారంగా మనం జీవిస్తూ వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ సత్యాన్ని మనకు బయలుపరుస్తూ వచ్చినాడు. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. రోమిలకు రాసినటువంటి దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ సత్యం ఏంటి? సత్యము. సృష్టికర్తకు ప్రతిగా ఎవరిని పూజించాలంట? సత్యం అనేటువంటిది ఏంటి? సృష్టికర్తను మాత్రమే. అది కాబట్టి సత్యమునకు ప్రతిగా సత్యమును అసత్యమునకు మార్చినారంట కదా. ఇప్పుడు సత్యం ఏంటి? సృష్టికర్తని. అసత్యం ఏంటి? అది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే సత్యాన్ని అసత్యముగా మారుస్తూ వచ్చినారంట. అందుకే తర్వాత చాలా యుగముల వరకు ఇది ఎప్పుడు వరకు ఉంటుందంట? యుగములు. కాబట్టి ఈ ఆరాధన అనేటువంటిది యుగములు ఉండేటువంటిదిగా ఉంటూ వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ యొక్క ఆరాధనకి యోగ్యుడైనటువంటి వాడు ఎవడు?
ప్రభు అయినటువంటి ఆ దేవుడు మాత్రమే. ఆయనకి తప్ప ఈ యొక్క ఆరాధన ఎవరికి కూడా సొంతము కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము అటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి మనం వస్తూ వచ్చినాం. ఒకప్పుడు మనం ఈ సత్యాన్ని ఎరగలేనటువంటి వారంగా ఉంటూ ఎక్కడ ఉంటా వచ్చినాం? అసత్యంలో ఉంటా వచ్చినాం. అసత్యములో ఉండి మనం ఏం చేస్తా వచ్చినామంటే వ్యర్థమైనటువంటి వారిని, ఈ లోకములో దేవుళ్ళని చెప్పుకుంటున్నటువంటి అనేకమైనటువంటి వారిని అందరినీ కూడా మనం ఏం చేస్తా వచ్చినామంటే పూజిస్తూ వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన జ్ఞాపకం చేసుకుని ఎక్కడికి నడిపిస్తూ వచ్చినాడు? సత్యములోనికి నడిపిస్తూ వచ్చినాడు. ఆ సత్యం ఏంటంటే కాబట్టి ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. కాబట్టి ఆయన్ని మాత్రమే మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. రెండోదిగా మనం గమనించినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. చూడండి, ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండక. కాబట్టి మనం ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆరాధిస్తామో ఆరాధన దేవునికి ఏం తీసుకొచ్చేదిగా ఉంటూ వస్తుందంటే ఘనత, మహిమ, ప్రభావములు తీసుకొచ్చేదిగా ఉంటూ వస్తుంది. కాబట్టి ఏ విధంగా మనం ఆరాధించాలంటే ఇక్కడ ఏమని చెప్పబడింది? మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి మనము ఏ విధంగా ఆయన్ని ఆరాధించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు, ఆయన చేసినటువంటి మహోపకార్యములన్నింటినీ కూడా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఏం చెల్లించాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆ విధంగా మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటురాలి. అటువంటి ఆరాధన ఏమి తీసుకొస్తుంది? దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు తీసుకొచ్చేటువంటివిగా ఉంటూ వస్తాయి. కాబట్టి అటువంటి ఆరాధన, కాబట్టి ఆయన చేసినటువంటి మహోపకార్యములు, గొప్ప కార్యములను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన మన జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. అవునా కదా? అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన మనకు చేసినటువంటి గొప్ప కార్యములన్నింటినీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. చూడండి, మన అపరాధములకు ఏం కలిగిందంట? చూడండి, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మన అపరాధములకు ఏం కలిగిందంట? ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కదా. మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాం? అదే అధ్యాయం రెండో అధ్యాయం అదే 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించినాడంట. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యము ఏంటంటే మనం ఎట్లా ఉంటా వచ్చినాం? అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం కదా. అటువంటి మనల్ని, అటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తా వచ్చినాడు? ఆయన జ్ఞాపకం చేసుకుని అపరాధములను ఏం చేస్తా వచ్చినాడు? క్షమించేస్తా వచ్చినాడు. ఆయన క్షమించినటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టే మనం ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే అదే అధ్యాయము 6వ వచనం, 4వ కలుగునట్లు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై చాలు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము, తర్వాత రెండోదిగా ఏం చేస్తా వచ్చాడు? మొట్టమొదటిగా ఏం చేసినాడు? మనల్ని, మన అపరాధములను క్షమించినాడు. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని మన అపరాధములను ఆయన క్షమించి ఆయన ఏం చేస్తా వచ్చినాడు?
రెండవదిగా ఆయన ఏం చేస్తా వచ్చినాడు? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరిస్తూ వచ్చినాడంట. తన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరిస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప భాగ్యం కదా. ఇప్పుడు మనం ఎవరు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికి అనగా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. మొట్టమొదటిగా ఆయన మన పాపములను, మన అపరాధములను ఏం చేస్తా వచ్చినాడు? క్షమించి వేస్తా వచ్చినాడు. రెండవదిగా ఆయన మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తా వచ్చినాడు. ఇప్పుడు మనం ఎవరము? దేవుని పిల్లలము. ఎందును బట్టి అంటే మనం ఏం చేస్తా వచ్చినాం? ఆయన్ని అంగీకరించి అనగా తన నామమందు. కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తా వచ్చినాడు అంటే ఆయన పిల్లలుగా చేసుకుంటా వచ్చినాడు కదా. అందును బట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన్ని ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా, నువ్వు చేసినటువంటి మహోపకార్యము, దేవునికి పిల్లలుగా ఉండడం అనేటువంటి భాగ్యం ఇంకోటి లేనేలేదు కదా. కాబట్టి అటువంటి వారిగా మనల్ని చేస్తూ వచ్చినాడు. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. చాలు చూడండి, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తన చిత్తాన్ని గూర్చినటువంటి మర్మాన్ని మనకి ఏం చేస్తా ఉంటున్నాడంట? అది తన చిత్తం ఏంటో మనకు బయలుపరుస్తా వస్తున్నటువంటి దేవుడు ఆయన. దానిలో ఉన్నటువంటి మర్మాన్ని మనకు తెలియజేస్తా ఉంటున్నాడంట. కాబట్టి అందును బట్టి మనం ఆయన ఏం చేయాలంట? ఇంగ్లీష్లో అయితే ద నాలెడ్జ్ ఆఫ్ హిజ్ విల్ అని ఉంది. మిస్టరీ, మర్మము అసలు కదా. ఆ మర్మాన్ని మనకు బయలుపరిచినాడంట. అసలు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన, అంత గొప్ప దేవుడు. కాబట్టి అందును బట్టే మనము ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అదే అధ్యాయం మొదటి అధ్యాయం 13వ వచనం. ఇంకా మనల్ని ఏం చేస్తా వచ్చినాడంట? ఆత్మ చేత మనల్ని ముద్రింపజేస్తా వచ్చినాడు. కాబట్టి పరిశుద్ధాత్మని మనకు ఆయన అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మనల్ని ఆ యొక్క ఆత్మ చేత మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? ముద్రించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టే మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు చూడండి, చివరిగా మనం చూసుకున్నట్లయితే ఐదవదిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. చూడండి, రెండుని బట్టి ఇక్కడ ఏమో మనకొక స్వాస్థ్యం ఇచ్చినాడంట. ఆయన మనల్ని ముందుగా నిర్ణయించినాడంట. నిర్ణయించి ఏం చేసినాడంట? మనకొక స్వాస్థ్యాన్ని ఏర్పరిచినాడంట. ఎటువంటి స్వాస్థ్యం అది? చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు. తండ్రి అయిన దేవుడు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు చూడండి, అందుకే ఇక్కడ ఆరంభంలోనే ఏం చెప్తాం? మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు స్తుతింపబడును గాక? ఏం చేసినాడు ఆయన? మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. అనగా ఎటువంటి యొక్క స్వాస్థ్యం ఇది?
అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగజేసినాడంట కదా. మనం ఈ లోకంలో ఉండే స్వాస్థ్యాలన్నీ ఎట్లాంటివి? అది నిన్న మా ఇంటి దగ్గర ఒక బిల్డింగ్ని కూల్చేసాను. పోలీసు వాళ్ళు 3-4 వచ్చి కూల్చేసిన. ఏంటంటే అది ఏదో రాంగ్ సైడ్లో కట్టినాడంట. కాబట్టి స్వాస్థ్యం ఆయన 3 అంతస్తులు కట్టినాడు పాపం కదా. ఏమైపోయింది? ఒక్క క్షణంలో ఏమైపోయింది? మొత్తం అంతా కూల్చేసినారు కదా. మన స్వాస్థ్యాలు లేకపోతే మనకు కలిగినటువంటి ఈ లోకములో ఉన్నటువంటి స్వాస్థ్యాలు ఇవన్నీ కూడా ఎటువంటివి? క్షయమైపోయేటువంటివి. కానీ ఆయన మనకు కలుగజేసినటువంటి స్వాస్థ్యము ఎటువంటిదంట? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. కాబట్టి అటువంటి స్వాస్థ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తా వచ్చినాడు. దానికోసం మనల్ని ముందుగానే ఏం చేస్తా వచ్చినాడంట? ఆయన మనల్ని నిర్ణయించినాడంట. అసలు ఎంత ఒక్కసారి ఊహించుకుంటేనే అసలు మనల్ని ఎట్లా నిర్ణయించినాడు అనేది అర్థం కాదు. నా మటుకు నేనైతే అనుకుంటాను, నన్ను ఎట్లా నిర్ణయించినాడు అసలు ముందుగానే కదా. అసలు ఎక్కడా కూడా మనము ఏ మాత్రం కూడా అంటే సరిపోము అసలు. కానీ అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంట? ముందుగానే నిర్ణయించి మనకు ఆయన ఆ యొక్క వాడబారనటువంటి స్వాస్థ్యము, ఆ యొక్క స్వాస్థ్యాన్ని అక్షయమైనటువంటిది ఆయన మనకి ఇస్తా వచ్చినాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మనము ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. తర్వాత చూడండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఈ విషయాల్ని ఈయన చేసినటువంటి మహోపకార్యములు ఎన్ని ఇంకా అనేకమైనటువంటివి చేస్తూ వచ్చినాడు. కానీ ఈ మహోపకార్యాలు మనం ఎన్ని కూడా ఆయన చేస్తూ వచ్చినాడు. వాటిని బట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, వాటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తద్వారా ఆయనకి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించేటువంటి వారంగా మన జీవితాల్లో మనం ఉంటురావాలి. అంతేగా చూడండి ప్రకటన 4:8. చూడండి లాస్ట్ భాగం మనం అవి భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక ఏం చేస్తున్నాయంట? మానక. కాబట్టి ఈ ఆరాధన అనేటువంటిది ఆదివారం మాత్రమేనా? ఇది ఎక్కడ ఆగకూడదు ఇది కదా. ఇది మన ఇంతకుముందే మనం రోమిల్కి రాసినటువంటి పత్రిక మనం చూస్తూ వచ్చినాం. 1వ అధ్యాయం 25వ వచనంలో యుగ యుగములు. కాబట్టి ఇది యుగ యుగముల వరకు ఉండాలి, ఇంకా మానకూడదు కదా. మనం అనేక మార్లు మనకు బాగుంటే కదా, మనకు అంత మంచిగా ఉంటే ప్రభువా నువ్వు అది ఇచ్చినావు ఇది ఇచ్చినావు కదా అని ఆరాధన చేస్తాం. ఎప్పుడైనా యోబులాగా మనం కదా, ప్రభువా వ్యాధిని ఇచ్చినావు, బాధని ఇచ్చినావు, థ్యాంక్స్ ప్రభువా కదా. లేకపోతే రోగం ఇచ్చినావు, రొస్ట్ ఇచ్చినావు, థ్యాంక్స్ ప్రభువా. కానీ యోబు అదే చేస్తా వచ్చినాడు. అన్నీ పోయినా ఏం లేదు, ఒకటి మిగిలిన భార్య మాత్రమే కదా. అయినప్పటికి కూడా ఆయన ఏం చేస్తా వచ్చినాడు? కాబట్టి అన్ని పరిస్థితుల్లో కాబట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? ఆనందించుడి మరలా చెప్పుదును. మనం ఎప్పుడు కూడా అదే చేస్తూ ఉండాలి మన జీవితాల్లో. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆనందించేటువంటి వారంగానే మనం ఉంటురావాలి. కాబట్టి మనము మానక మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారం. ప్రతి దినము మనం ఆయన్ని ఆరాధించాలి, ప్రతి క్షణము మనం ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి ఆ విధంగా మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. తర్వాత 4వదిగా మనం గమనించినట్లయితే చూడండి, అదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే 10-11 వచనాల్లో ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి కదా. వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే దే ఆర్ డూయింగ్ వర్షిప్ విత్ దేర్ యాక్షన్స్ కదా. మాటలతో మాత్రమే కాదు కానీ వాళ్ళ క్రియలతో కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు?
దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారు. మనం ఇక్కడ ఆరాధన చేసి మళ్ళీ తర్వాత ఇంటికాడికి పోయి పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకొని కదా, మనకు అక్కడ సాక్ష్యం లేకపోతే ఇంట్లోనే కదా, భార్య ఏమో భర్తతో గొడవపడి, భర్త ఏమో భార్యతో గొడవపడి కదా. ఒకసారి ఇట్లే బెంగళూరులో ఒక ఆయన వాక్యం చెప్తాడు, ఇంట్లో ఏమో కొట్టినట్టు ఉన్నాడు భార్యని. ఆమె లేచింది, బాగా చెప్తాండవులే వాక్యం, నువ్వు ఇంట్లో కొట్టొచ్చున్నావు నువ్వు అనింది. అందరి ముందు ఎట్లుంటుందట కదా. సో మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్లో సాక్ష్యం ఉండాలి. మన ఇంట్లోనే మనకు సాక్ష్యం లేకపోతే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు, మీరు దేన్ని సజీవ యాగముగా చేసుకోవాలంట. కాబట్టి మన యాక్షన్స్లో ఉండాలి. కాబట్టి ఆయన్ని యాక్షన్స్ ద్వారా మనము, అంటే మన క్రియల ద్వారా మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆ విధంగా లేకుండా ఉట్టి నోటితో ఆరాధిస్తే, చూడండి యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 29:13 ముగించేస్తాను. యెషయా గ్రంథము 29. చూడండి, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే, ఇటువంటి ఆరాధన దేవుడు అలక్ష్యం ఆయన ఏమాత్రం అంగీకరించడు. పెదవులతో ఆరాధన కదా, అటువంటి ఆరాధనని ఆయన ఏమంటా వచ్చినట్టు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాల్లో, 15వ అధ్యాయం 8-9 వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. చూడండి, వారు నన్ను ఏం చేస్తూ ఉంటున్నారంట, వ్యర్థముగా ఆరాధిస్తూ ఉంటున్నారంట. కాబట్టి పెదవులతో ఆరాధిస్తే అది ఏమైపోతుంది, అది వ్యర్థమైనటువంటి ఆరాధన, అంటే దానికి ఉపయోగమే లేదని. వేషధారులారా అంటున్నాడు వాళ్ళని కదా. ఇక్కడికేమో వచ్చి అంటే లెక్క ఆరాధన మనము చేసి మనము మన చుట్టుపక్కల లేకపోతే మన ఇంట్లోనే మనకు సాక్ష్యం లేకపోతే అది ఏమైపోతుంది అంటే వేషధారణ అయిపోతుంది. ఆరాధన చేసి కూడా దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, వ్యర్థమైనటువంటి ఆరాధన అయిపోతుంది. కాబట్టి మన చేతల ద్వారా మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, అంటే మన క్రియల ద్వారా మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నాలి. అబ్రహాం తన జీవితంలో అదే చేస్తూ వచ్చినాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ఆరాధన ఎటువంటి ఆరాధన అంటే తన క్రియల ద్వారా చేసినటువంటి ఆరాధన. కాబట్టి మనం కూడా ఆ విధంగా మన క్రియల ద్వారా మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు చూడండి, చివరిగా మనం గమనించినట్లయితే అదే అధ్యాయం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన 4:8. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే దే ఆర్ ప్రొక్లెయిమింగ్ గాడ్, అంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నారు. వాళ్ళు చేసేటువంటి ఆరాధన వేరే కదా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు, ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు. కానీ మనం ఏం చేయాలి, దేవుడు మనకు చేసినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకొని మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, మనం ఆయన్ని స్తుతించేటువంటి వారంగా, ఆయన మహిమపరిచేటువంటి వారంగా మనం ఉంటురాలి. చూడండి, కాబట్టి మనం ఆయన్ని ఏం చేయాలంటే మనం ఆయన్ని ప్రకటించేటువంటి వారంగా ఉంటురాలి. ఆరాధన అనేటువంటిది ప్రకటించడం కదా. ఎవరో ఒక ఆయన చేసినటువంటి ఆరాధన విని ఒక ఆయన రక్షించబడ్డాడంట. ఇట్లా వచ్చినాడు సంఘంలో, మందిరంలోనికి వచ్చినాడు, ఆయన కొత్తగా వచ్చినాడు అనమాట. ఒక ఆయన ఆరాధన చేసినాడంట. ఆయన చేసినటువంటి ఆరాధన విని ఇంకొక ఆయన రక్షించబడ్డాడు. అంటే ఈయన ఎంత బాగా, అంటే చూడండి, అంటే ఎంత బాగా దేవుణ్ణి ప్రొక్లెయిమ్ చేసినాడు, అంటే క్లెయిమ్ చేసినాడు. అంటే ఆయన చేసినటువంటి కార్యములు తన జీవితంలో ఎంత గొప్పగా వివరిస్తూ వచ్చినాడో దాన్ని బట్టి ఆయన రక్షించబడ్డాడు వచ్చినాడు.
అందుకే చూడండి, మొదటి దినవృత్తాంతములు 16:7-9 వరకు ఈ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుంటూ వద్దాం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాఫ్ చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించెను. ఆ స్తుతి విధమైన ఏదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ఏం చేయాలంట? ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనముల్లో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి. స్తుతి విధమేదనగా ఏంటి ఆ స్తుతి విధము? యెహోవాకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి. ఎవరి నామాన్ని ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? ఆయన నామాన్ని. అది తర్వాత ఆయన కార్యములను. వాటి సువార్త అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి ఆరాధనే. సువార్త అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి. కాబట్టి ఆయన చేసినటువంటి, మన జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాలని మనం ఏం చేయాలంటే జనముల్లో తెలియజేయాలి. ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? ప్రకటన చేయాలి. అదే ఆరాధన అంటే. కాబట్టి మనం ఆ విధంగా ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అదే ఆరాధన మనం ఎప్పటి వరకు కొనసాగించాలి? యుగ యుగముల వరకు. కాబట్టి మానకుండా దాన్ని చేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆ విధంగా ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.